లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు. దాటినటువంటి వాళ్ళు బిల్లు కట్టాల్సి ఉంటుంది. సార్ ఇక్కడ సార్ ఇప్పుడు రేషన్ కార్డులు అంటే తండ్రి నుంచి పిల్లలు వాళ్ళ మ్యారేజ్ అయినా కూడా రేషన్ కార్డులు డివైడ్ కాలేదు, ఒకటే రేషన్ కార్డులో ఉన్నారు కొడుకులు అని. అయితే ఇప్పుడు ఒక రేషన్ కార్డుకు ఒకరికే బిల్లు ఇస్తారంటారు, వాళ్ళు కొడుకులు వాళ్ళు వేరుపడే కానీ ఒకటే ఉంది. మరి వాళ్ళకి ఎలిజిబుల్ ఇక్కడ సిటీకి వచ్చి కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకు ఒకటే కనెక్షన్కి ఇస్తారు కాబట్టి మరి వేరే వాళ్ళకి ఇస్తారా లేకపోతే ఎట్లా సార్? ప్రతి ఎలిజిబుల్ బీపీఎల్ కుటుంబానికి 200 యూనిట్ లోపల మేము ఉచితంగా కరెంట్ ఇస్తామని చెప్పి. అంటే అట్లాగా సార్ ఒక నిమిషం నేను అదే చెప్తాను, ఒక నిమిషం అదే అందుకే దట్స్ వేర్ ఐఎమ్ కమింగ్. పెళ్ళైనటువంటి ప్రతి వ్యక్తి వాళ్ళు సపరేట్గా ఇంకో కుటుంబంగా గుర్తించబడతారు. ఆ పెళ్ళైనటువంటి పిల్లలు వాళ్ళు రేషన్ కార్డు కోసం అప్లై చేసుకొని రేషన్ కార్డు తీసుకోవాలి. లేకపోతే అప్పటి వరకు వాళ్ళు ఏమవుతారంటే ఆ పాత రేషన్ కార్డులో ఒక కుటుంబం ఫ్యామిలీ ఆ యూనిట్లో వాళ్ళు ఉంటారు. సపరేట్ యూనిట్ ఎస్టాబ్లిష్ కావాలంటే వాళ్ళు రేషన్ కార్డు తీసుకోవాలి. దురదృష్టం గతంలో పరిపాలన చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరికి రేషన్ కార్డు లేవు కొత్త వాళ్ళకి. దానివల్ల ఇప్పుడు మన రాములు గారు చెప్పే కొద్దిమంది కొత్త పెళ్ళైనటువంటి వాళ్ళు దీంట్లో బ్రాకెట్లో రావట్లేదు కదా, వాళ్ళ సంగతి ఏంటంటే మేము వాళ్ళ గురించి కూడా ఆలోచన చేసాం. కొద్ది రోజుల్లో కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళందరూ రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకునేటువంటి డేట్ని వాటిని మేము మొత్తం ఒక ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఆ డేట్ కూడా అనౌన్స్ చేయడమే కాకుండా దట్ విల్ బి కంటిన్యూస్ ప్రాసెస్గా కూడా ఉంచదలుచుకున్నాం. దాన్ని ఎవరు ఎప్పుడు పెళ్లిళ్ళు చేసుకున్నా వెంటనే వాళ్ళు రేషన్ కార్డు కోసం అప్లై చేసుకొని మిగతా బెనిఫిట్స్ కోసం కూడా అప్లై చేసుకోవచ్చు. సార్ ఈ రోజు దాకా గృహజ్యోతి కింద ఎంతమందికి జీరో బిల్లులు ఇచ్చారు? ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇచ్చాం. మీకు లెక్క కూడా నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ఎందుకని మీరు చూస్తూ ఉన్నాను. ఈ రోజు వరకు 40,33,702 మందికి గృహజ్యోతి కింద జీరో బిల్లు వచ్చింది. అమౌంట్ నేను స్పష్టంగా తీసుకొని రాలేదు, బట్ ఎంతమంది బెనిఫిట్ అయ్యారు అనేది ఇప్పుడు వరకు ఇచ్చాను. అమౌంట్ విల్ గివ్ ఇన్ఫర్మేషన్. అమ్మా ప్లీజ్. సార్ ఇప్పుడు రేషన్ కార్డులు అంతా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ డాటా ఆన్లైన్, రేషన్ సప్లై అంతా ఆన్లైన్ ఉంది, కరెంటు కనెక్షన్లు అంతా ఆన్లైన్ ఉంది. ఈ రెండు మెర్జ్ చేసి ఎవ్రీ రేషన్ కార్డు హోల్డర్ ఆటోమేటిక్గా ఆన్లైన్లో డాటా మీ దగ్గర ఉన్నప్పుడు మీరు ఆ రెండు మెర్జ్ చేసి ఆ రేషన్ కార్డు ఆటోమేటిక్ ఫ్రీ కోటాలకు తీసుకురావచ్చు. అంటే ప్రజలు వచ్చి అప్లై చేయాలంటే ఇప్పుడు మారుమూల పల్లెటూరులో ఉంటారు, వాళ్ళు తెలియకపోవచ్చు, పేద కుటుంబాలు ఉంటాయి, వాళ్ళు మీ రేషన్ కార్డు డాటా మీ దగ్గర ఆన్లైన్లో ఉన్నప్పుడు, కరెంట్ కనెక్షన్ ఆన్లైన్లో డాటా ఉన్నప్పుడు ఈ రెండు మెర్జ్ చేసి ఆ రేషన్ కార్డు హోల్డర్కి ఆటోమేటిక్గా మీరు ఈ జాబ్ ఇటువంటి ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయని నేను చాలా స్పష్టంగా 28వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు ప్రజాపాలనని ఒక 1 వీక్ కంటిన్యూస్గా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేయటమే కాదు, నగరాల్లో ఉన్నటువంటి డివిజన్స్లో కూడా ప్రభుత్వం తరఫునే టెంట్ వేయించి అధికారులు పెట్టి అప్లికేషన్ టామ్ కూడా చేపించి అప్లికేషన్ పెట్టించాం. తర్వాత పోనీ ఆ వారం రోజుల వరకే కాదు, ఆ తర్వాత వారం రోజుల్లో వచ్చి మేము అప్లై చేసుకోలేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఉండొచ్చు, మరి మా పరిస్థితి ఏంటని ఎవరైనా అడుగుతారేమని ముందే ఊహించే మేము ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ప్రతి మండల్ డెవలప్మెంట్ ఆఫీస్లో ప్రజాపాలన అధికారిగా ఒక అతను మేము డెసిగ్నేట్ చేసి పెట్టాం. దే కెన్ గో అండ్ మేక్ అన్ అప్లికేషన్ ఈవెన్ నవ్ ఆల్సో. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఎందుకు మీరు అన్నారు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది కదా, ఎందుకు అప్లికేషన్లు పెట్టిస్తున్నారని. ఎందుకు అప్లికేషన్ పెట్టిస్తున్నారు? అప్లికేషన్లో ఎందుకు పెట్టిస్తున్నామంటే వాళ్ళు నాకు 200 యూనిట్లు మీరు అనౌన్స్ చేసిన యూనిట్లు మేము ఉచితంగా పొందాలనుకుంటున్నాం, మాకు ఇవ్వండి ఈ గ్యారెంటీ ప్రకారం అని వాళ్ళతో సంతకం పెట్టి తీసుకోవాలనేది మా ఆలోచన. అసలు సంతకం కూడా లేకుండా మీరు అప్లికేషన్ లేకుండా మీరు ఇస్తే చాలా చోట్ల మాకు అవసరం లేనటువంటి వాళ్ళు కూడా ఉంటారు. సో అట్లా కాకుండా ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళంతా అప్లికేషన్ పెట్టుకోండి, ఆ అప్లికేషన్ బేస్ చేసుకొని మేము ఇచ్చేస్తామని చెప్పాము. ఎవరు కానీ ఎప్పుడు కూడా ఎవరైనా మిస్ అయ్యండి అప్లికేషన్ పెట్టుకోలేక రాలేదు అనుకున్న వాళ్ళు ఈ రోజు కూడా
any working day, they can go to the mandal development office, make an application, get the రైతు బంధు స్కీమ్ సార్, రైతు బంధు స్కీమ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 60 లక్షల పాస్ పుస్తకాలు ఉన్నాయి. వాళ్ళకి డైరెక్ట్ గా పాస్ పుస్తకం చూసి రెవెన్యూ డేటా చూసి డబ్బులు ఇస్తున్నప్పుడు ఈ 200 యూనిట్ల స్కీమ్ కి అదే ప్రిన్సిపల్ ఎందుకు అప్లై చేయట్లేదు అనే క్వశ్చన్ కదా. మేము ఇచ్చే ప్రతి రూపాయి కూడా రాష్ట్ర ప్రజలదే, ప్రజలు కట్టినటువంటి పన్నుల ద్వారా వచ్చేటువంటి డబ్బు ఇది. చివరికి